ప్రైజ్ గాడ్. ఈరోజు మనం అబ్డోను చరిత్ర గురించి చూద్దాం. అబ్డోను పరిశుద్ధ గ్రంథంలో అంతగా తెలియని వ్యక్తి. ఇతని గురించి న్యాయమూర్తుల పుస్తకంలో ప్రస్తావించబడింది. ఇతను ఇశ్రాయేలు న్యాయాధిపతి. గిద్యోను మరియు యొప్తా వంటి ఇతర ప్రసిద్ధ న్యాయమూర్తుల కాలం తర్వాత ఈయన పనిచేశాడు. అబ్డోను గురించి న్యాయమూర్తుల పుస్తకంలో 12వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల్లో చెప్పబడింది. అక్కడ అతని గురించి చాలా తక్కువగా చెప్పబడింది ఆ అధ్యాయంలో. అయినప్పటికీ అతని క్లుప్త ప్రస్తావన ఇజ్రాయేల్ చరిత్ర యొక్క చక్రంలో, అంటే ఆయన ఇజ్రాయేల్ యొక్క చరిత్ర యొక్క చట్రంలో ప్రాముఖ్యతను కలిగి ఉంది. అతని తండ్రి హిలెట్. ఇది ఇజ్రాయేల్ సమాజంలో కొంత ప్రాముఖ్యతను కలిగి ఉండే వంశాన్ని సూచిస్తుంది. హిలెట్ వంశము ఇజ్రాయేల్ సమాజంలో కొంత ప్రాముఖ్యతను కలిగి ఉండే వంశాన్ని సూచిస్తుంది. ఇతను ప్రత్యేకంగా గుర్తించబడ్డాడు. అలా నడిపించినందుకు గాను ఇతను ప్రత్యేకంగా గుర్తించబడ్డాడు మాట. ఇతను శత్రువులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ నడిపించి మంచి సమర్థవంతమైన నైతిక మార్గదర్శనం అందించాడని సూచింపబడింది. ఇజ్రాయెల్ స్థిరత్వాన్ని కాపాడుతూ 8 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేశాడు ఇతను. ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో ఉన్న పెరాజున్ పట్టణానికి చెందినవాడు. అబ్డోను అనే పేరుకు సేవకుడు అని అర్థం. ఇది ఇజ్రాయేల్ ప్రజలకు సేవ చేయడంపై దృష్టి సారించిన నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అబ్డోను కథ ప్రపంచ గుర్తింపుతో సంబంధం లేకుండా ఒకరి సమాజానికి సేవ చేయడంలో నిశ్శబ్ద నాయకత్వం మరియు విశ్వాసపాత్ర యొక్క విలువను మనకి బోధిస్తోంది. ఇతను 8 సంవత్సరాలు మంచి పరిపాలన చేశాడు. మంచి మార్గదర్శకత్వం కలిగి మంచి పరిపాలన చేశాడు. అబ్డోన్ అనే పేరుకు సేవకుడని అర్థం. ఇతను ఇజ్రాయెల్ ప్రజలకు సేవ చేయడంలో దృష్టి సారించి నాయకత్వ పాత్రను పోషించాడని చెబుతుంది. ఇతని గురించి న్యాయాధిపతుల పుస్తకంలో 12వ అధ్యాయంలో క్లుప్తంగా వివరించబడినప్పటికీ కూడా 8 సంవత్సరాలు ఇతను అత్యంత సమర్థవంతంగా నైతిక మార్గదర్శకత్వం అందించాడని చెప్పబడుతోంది. ఇజ్రాయెల్ స్థిరత్వాన్ని కాపాడుతూ 8 సంవత్సరాల న్యాయమూర్తిగా ఈయన పనిచేశాడు. ఈయన యొప్తా, గిద్యోను లాంటి ప్రసిద్ధ